4వ అధ్యాయం 5వ సర్గ. శ్రీరామాయణ కథా ప్రారంభం. సమస్త భూమండలాన్ని సంతోషకరంగా పరిపాలించిన చక్రవర్తులలో, రాజులలో తన 60,000 మంది కొడుకులతో సముద్రాన్ని తవ్వించిన సగరుడునే కడుపుణ్యాత్ముడుగా, చక్రవర్తి శ్రేష్ఠుడిగా పరిగణించాలి. మిగిలిన రాజులందరూ అతడిని అనుసరించి నడుచుకున్నవారే. అలా ప్రసిద్ధికెక్కిన వారిలో మనువు కుమారుడు, ఇక్ష్వాకు మహారాజ్ వంశంలో పుట్టిన సగరాది రాజులలో భూమి మీద అవతరించిన రఘురాముడి చరిత్రే రామాయణం. భూలోకవాసులందరూ పూజించాల్సిన గ్రంథం రామాయణం. ఈ వంశంలో పుట్టిన భగీరథుడు బ్రహ్మను ప్రార్థించి బ్రహ్మలోకంలో ఉన్న గంగను భూలోకానికి దిగేటట్లు చేసి దాన్ని పావనం చేస్తాడు. బ్రహ్మ అనుగ్రహానికి పాత్రుడైన వాల్మీకి మహర్షి బ్రహ్మలోకంలో ఉన్న రామాయణాన్ని భూలోకవాసులను పవిత్రులను చేసేందుకు అవతరింపజేశాడు. స్వర్గ సుఖాన్ని మాత్రమే కలిగించేది గంగ అయితే, ఇహలోక సుఖాన్ని, స్వర్గలోక సుఖాన్ని, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేది రామాయణం. కాబట్టే గంగ కంటే కూడా రామాయణం కడుపూజనీయమైంది. కాలిగోటికి పూర్ణ విగ్రహానికి ఎంత తేడా ఉందో గంగకు రామాయణానికి అంత తేడా ఉంది. తన వద్దకు వచ్చిన వారినే పవిత్రం చేయగలిగేది గంగ అయితే, నగరానికి, గ్రామానికి, పల్లెకు, ఇంటింటికి పోయి ప్రపంచమంతా వ్యాపించి తనను సేవించిన వారిని అందరినీ పవిత్రులను చేయగలిగేది రామాయణం. రామాయణం పఠించేవారు సాక్షాత్తు రామసేవ చేసినట్లే. విధిగా వేదాధ్యయనం చేయాల్సిన బ్రాహ్మణుడు ఈ రోజుల్లో 100-1 ఒకడున్నాడో లేడో. అలాంటి వారందరూ రామాయణ పఠనం చేస్తే వేద పఠనం చేసినట్లే. వాల్మీకి ఒక సామాన్య ఋషే కదా, ఆయన రాసింది వేదం ఎలా అవుతుందన్న ప్రశ్న అసమంజసం. చెప్పింది వాల్మీకే, అయినా వెలువడింది బ్రహ్మముఖం నుండి, కాబట్టి తప్పక వినితీరవలసిందే. అసూయ వల్ల, అశ్రద్ధ వల్ల, సోమరితనం వల్ల అలక్ష్యం చేసి వినకపోతే పాపాత్ములతో సమానం అవుతారు. వింటే సకల పాపాలు నశించిపోతాయి. రామాయణ పుణ్యకావ్యాన్ని లోకంలో వ్యాపింపజేసే అధికారం మాత్రమే వాల్మీకి ఉంది. కానీ రచనలో కానీ ఫలప్రదానంలో కానీ అధికారం లేదని వాల్మీకి స్వయంగా స్పష్టంగా చెప్పుకుంటాడు. రామాయణ పఠనం పాపాలను హరించి వేయడమే కాకుండా ధర్మకాంక్ష కలవారికి ధర్మాన్ని, అర్థకాంక్ష కలవారికి అర్థాన్ని, కామం అందు ఆశ కలవారికి కామాన్ని ఇవ్వగలదు. బ్రహ్మ తనకిచ్చిన అధికారంతో శ్రీరామ జననం మొదలు నిర్యాణం వరకు వివరిస్తానని, సంతోషంతో వినమని, తద్వారా శుభం కలుగుతుందని అంటూ రామకథను ప్రారంభిస్తాడు వాల్మీకి. సరయూ నదీ తీరంలో ఉన్న కోసల దేశంలో ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులుగా ఇంటింటా పడి ఉండి ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహపుష్టి కలిగి సుఖ సంతోషాలతో ఉండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను, మనువు స్వయంగా నిర్మించినంత అందంగా, రమ్యంగాను 12 ఆమడల పొడవు, 3 ఆమడల వెడల్పు, వంకర టింకర లేని వీధులతోనూ, ఇరుప్రక్కల సువాసనలు వెదజల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లతోనూ, దారిన పోయేవారి కళ్ళల్లో దుమ్ము పడకుండా తొడపబడిన రాజవీధులతోనూ అలరాడుతుండే అయోధ్య నగరం అనే మహాపట్టణం ఆ కోసల దేశంలో ఉండేది. చక్కగా తీర్చిదిద్దిన వీధి వాకిళ్లతోనూ, తలుపులతోనూ, వాకిళ్ల ముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకు అవసరమైన స్తంభాలతోనూ, నగరం మధ్యలో విశాలమైన అంగడి వీధులతోనూ, శత్రువులను ఎదుర్కొనేందుకు కావలసిన రకరకాల ఆయుధ సామగ్రి నుంచిన భవనాలతోనూ, శిల్ప కళాకారుల సమూహాలతోనూ, వందిమాగతులు, సూతుల జాతి వారితోనూ, శ్రీమంతులైన పండితులతోనూ, ఎత్తైన మండపాలపై కట్టిన ధ్వజాలతోనూ, భయంకర శతఘ్నుల ఆయుధాలతోనూ, నాట్యమాడే స్త్రీ సమూహాలతోనూ, తీయ మామిడి తోపులతోనూ అందాలోకి అయోధ్యాపురం లక్ష్మీపురంనే మరిపించేదిగా ఉంది. అయోధ్యాపురి అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న ఒడ్డణంలా ఉన్న ప్రాకారం, అగడ్తలు, మితిమీరిన సంఖ్యలో ఉన్న గుర్రాలు, లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు, ఏనుగులు, అనుకూలురైన సామంతరాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానాదేశ వ్యాపారులు, విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచ్చితమైన రాజుల ఇళ్ళు, చంద్రశాలలో ఉన్న అయోధ్య నగరం స్వర్గనగరమైన అమరావతిని పోలి ఉంది. నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో కట్టిన ఇళ్లతోనూ, ఇంటి నిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు, మునిమనుములు, మనుమరాళ్ళు, వయో వృద్ధులతోనూ, ఎత్తు పల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పడిన ఆహార పదార్థాల నిల్వలతోనూ, ఇంటింటా ఉన్న ఉత్తమ జాతి స్త్రీలతోనూ, 4 దిక్కులా వ్యాపించిన రాచబాటలతోనూ, వాటి మధ్యనే ఉన్న రాచగృహాలతోనూ నుండి ఉన్న అయోధ్య నగరం జోదపు బీటలా ఉంది. నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా తీయగా, తేలిగ్గా, మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో ఉన్నాయి. మద్దెలలు, వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు, సుందరీమణుల కాలి అందియలు, వీటి వల్ల కలిగే ధ్వనులు ఆహ్లాదకరంగా ఉండేవి. ఎల్లప్పుడూ ఆటపాటలతో, ఉత్సవాలతో అలంకరించుకున్న స్త్రీలతో ఆహ్లాదభరితంగా ఉండేదా ఊరు. ఘోర తపస్సు చేసి సిద్ధి పొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార ఇల్లు,
అయోధ్య నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి. ఆ నగరంలోని సూర్యులు అడవులకు వేటకు పోయేటప్పుడు సింహాలను, అడవి పందులను, ఖడ్గమృగాలను ముఖాముఖి కలియబడి తమ భుజబలంతో, శస్త్రబలంతో ఒకే ఒక్క వేటుతో చంపగలిగే గొప్పవారు. అయినప్పటికీ ఆయుధం లేకుండా, సహాయం చేసేవారు లేకుండా ఒంటరిగా చిక్కిన బలవంతుడైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయాగుణమన్న సూర్యులు భయంతో దాగిన వారిని కూడా వదిలిపెడతారు. అయోధ్యాపురంలోని బ్రాహ్మణులందరూ అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగి ఉండేవారే. శమ దమాది గుణ సంపన్నులే. ఆ రంగాలతో 4 వేదాలను అధ్యయనం చేసిన వారే. సత్యవాక్య నిరతులే. వేల కొలది దానాలు చేసిన వారే. గొప్ప మనసున్నవారే. వీరందరూ సామాన్య ఋషులైన, గృహస్థులైన, నగరవాసులైన, అడవుల్లో ఉండే ఋషులకు సమానమైన వారు. 6వ సర్గ. దశరథ మహారాజు గుణవర్ణన. మహారథుల సమూహం తనను ఎల్లవేళలా సేవిస్తుంటే వైకుంఠాన్ని శ్రీ మహావిష్ణువు పరిపాలించిన విధంగానే అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు. వేదాంతాలైన ఉపనిషత్తుల అర్థం తెలిసినవాడు దశరథుడు. స్వయంగా అర్థాన్ని గ్రహించగల పాండిత్యం ఉంది ఆయనలో. పండితులను, వీరులను ధనం, గౌరవం ఇచ్చి తనకు అనుగుణంగా మలుచుకోగలిగిన గుణవంతుడు. భవిష్యత్తులో జరగనున్న సంగతులను మున్ముందుగానే పసిగట్టగల శక్తివంతుడు దశరథుడు. పట్టణ పల్లె వాసులకు ఏం చేస్తే మేలు కలుగుతుందో దాన్ని ఆలోచించి సమకూర్చగల సమర్థుడు. ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు, అగ్రగణ్యుడు. యజ్ఞయాగాదులు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూ ఉంటాడు. మనుష్యులకు, పశుపక్షాదులకు ఉపయోగపడాలని భావించి బావులు, గుంటలు, తోటలు తవ్వించాడు. సమస్త ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరి. మహర్షులతో సరిసమానమైన వాడు. రాజర్షులలో శ్రేష్ఠుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు, కీర్తిమంతుడు. అతిశయించిన దేహబలం, కండబలం ఉన్నవాడు. శత్రువులను అవలీలగా జయించినవాడు, జయించగలవాడు. మిత్రులు, విశ్వాసపాత్రులతో కలిమిడిగా ఉంటాడు. ఇంద్రియాలను జయించిన వాళ్లలో మొదటగా చెప్పుకోవలసిన వాడు. పర్వతరాజైన హిమవంతుడి ధైర్యంతో, ఆదిశేషుడి విద్యలతో పోల్చదగిన దశరథ మహారాజుకు సరితూగేవారు రాజకులంలో ఇంకెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. అసలు సిసలైన బంగారు రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించి ఇంద్ర కుబేరులతో సరితూగుతూ ఆజ్ఞారూపంలో సర్వత్రా వ్యాపించి వైవస్వత మనువు వలె పరాక్రమవంతుడై జగజ్జనులను పాలిస్తూ సత్యవంతుడై ధర్మ అర్థ కామాలను రక్షించే విధానం తెలిసిన వాడిలా అయోధ్యాపురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. దశరథుడు రాజ్యం చేస్తున్న రోజుల్లో కొందరు జ్యోతిష్యులు ఆయన్ని కలిసి శనైశ్వరుడు రోహిణి శకటాన్ని భేదించే ప్రయత్నంలో ఉన్నాడని, ఆయన అట్లా చేస్తే 12 సంవత్సరాల దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని చెప్పాడు. అది విన్న దశరథుడు నక్షత్ర మండలానికి తన రథంపై పోయి శనైశ్వరుడిని ఎదిరించి తాను జీవించి ఉన్నంత వరకు ఆయన రోహిణి శకటాన్ని భేదించడం కుదరదని స్పష్టం చేశాడు. అవసరమైతే యుద్ధం చేసి ఆయన్ను గెలిచి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. దశరథుడి కోరిక మేరకు ఆనాటి నుండి శనైశ్వరుడు రోహిణి నక్షత్రాన్ని ఆనుకుని పోవడమే కానీ భేదించే ప్రయత్నం చేయలేదు. అది దశరథుడి ప్రజాహిత కాంక్ష. అయోధ్యాపురజనుల వర్ణన. అయోధ్యాపురంలోని బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను జయించినవారు. పరువులను వంచాలనే దురాచారానికి దూరంగా ఉంటారు. ఎటువంటి అనాచారానికి లోను కాకుండా సత్యాన్నే పలుకుతూ, భగవత్కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ నిర్మల బుద్ధితో ఉంటారు. వేదాల్లో చెప్పిన కర్మకార్యాలను నెరవేరుస్తూ అడిగిన వారికి లేదనకుండా శక్తి కొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికి ఇతరులను యాచించాల్సిన పని లేదు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం వంటి 6 రంగాల వేదాధ్యయనం చేయడం వారికి నిత్యకృత్యం. పెద్ద మనస్సుతో పుణ్యకార్యాలను చేస్తూ దేవర్షులతో, మహర్షులతో సమానంగా సూర్యచంద్రుల తేజస్సుతో, వర్చస్సుతో భగవద్ధ్యానం చేస్తూ సదాచార సంపన్నులై మెలుగుతుండేవారు. వాసుదాసు గారు ఈ వర్ణన చేస్తూ రాసిన పద్యంలో బ్రాహ్మణులను ద్విజాతులని, వేద షడంగ పారగోత్తములని, అహితాగ్నులని, సహస్రదులని, మహామతులని, సత్యవచస్కులని, హిమకరమిత్ర తేజులని, ఋషులని పోలుస్తారు. మరో పద్యంలో హృష్టమానసులని, శాస్త్రచింతన పరాయణులని, స్వస్వతుష్టులని, త్యాగశీలురని, భూరి సంజీవులని వర్ణిస్తారు. అయోధ్యావాసులందరూ సంతుష్టిగల మనసున్నవారే, ధర్మాన్ని ఎరిగిన వారే, శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చేసిన వారే, దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు, త్యాగబుద్ధి గలవారు, నిజాన్ని మాత్రమే చెప్పే గుణం గలవారు,
తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చేసేవారు. అవసరానికి సరిపోయే ఆవులను, గుర్రాలను, సిరి సంపదలను కలిగిన వారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో దానికి అనుగుణంగానే, అంటే 10 మంది, తను, తన తల్లి, తండ్రి, భార్య, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 1 కూతురు, 1 అతిథి. ఇంతకంటే తక్కువ ఉన్న ఇల్లు ఆ నగరంలో లేదు. కొడుకులకు, భార్యకు కడుపు నిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయని వారు కానీ ఆ నగరంలో కనిపించరు. అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పరస్త్రీలను ఆశించేవారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామక్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యాలోలరు కానీ, చదువు రాదని వారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో లేనే లేరు. పూర్వకాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం దీనివల్ల స్పష్టమవుతున్నది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదన ఉండేది. అయితే అది తప్పుడు వాదనే అనాలి. నాస్తికులు అసలు లేనే లేరన్నప్పుడు జాబాలి అన్న వ్యక్తి నాస్తికవాదన ఎలా చేశాడన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జాబాలి చేసింది నాస్తికవాదమైనంత మాత్రాన ఆయన నాస్తికుడు కావాలన్న నియమం లేదు. నాస్తికవాదన ఆయనతో పుట్టలేదు, అంతకు పూర్వమే ఉంది. దాన్నే బృహస్పతి గీత అంటారు. అయోధ్యలో నాస్తికులు లేరంటే ఆ వాదనను అంగీకరించిన వారు లేరని మాత్రమే అర్థం. అయోధ్యావాసులందరూ ధర్మం, శీలం కలవారే, ప్రేమ స్వరూపులే, ఇంద్రియ నిగ్రహం కలవారే, మంచి స్వభావం ఉన్నవారే, దోషరహితమైన నడువడిక కలవారే, ఋషితుల్యులే, నిష్కళంకమైన మనస్సు ఉన్నవారే, ముత్యాల హారాలు ధరించి చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే, అందచందాలున్నవారే, కురూపులు కానివారే, మకుటాలు ధరించి చందనం పూసుకుని కొరత లేకుండా భోగభాగ్యాలను అనుభవించేవారే, ఇష్టమైన ఆహారాన్ని తీసుకునేవారే, అన్నదాతలే, అవయవాలన్నింటినీ అలంకరించుకునేవారే, ఇంద్రియ నిగ్రహంతో పాటు ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు, అందరూ సోమయాగం చేసిన వారే, అగ్నిహోత్రాలు కలవారే, వారి వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే, బ్రహ్మాన్ని ధ్యానిస్తూ జపతపాలు చేసేవారే, దయాళులై చక్కని నడవడి గలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో అగ్నిహోత్రం లేనివాడు కానీ, సోమయాగం చేయనివాడు కానీ, అల్ప విద్య, అల్పధనం కలవాడు కానీ, వర్ణ సంకరులు కానీ, దొంగలు కానీ లేనే లేరు అయోధ్యాపురిలో. తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ విద్యాదానంలో, అధ్యయనంలో ఉత్తములై, వశ్యేంద్రులై, జిత మనస్కులై, దానానికి పాత్రులై ఉండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో చపల చిత్తులు, ఐహికాముష్మిక కార్యసాధనకు అవసరమైన దేహబలం, మనోబలం లేనివారు, ఆరంగాలు ఎరుగునవారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, 10,000 తక్కువగా దానం చేసేవారు, దుఃఖించేవారు, రాజభక్తి లేనివారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ పురుషులు, స్త్రీలు పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్య నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాల వారు దైవ పూజ చేయకుండా, అతిథిని ఆదరించకుండా భోజనం చేయని దీక్షాపరులు అయోధ్య ప్రవాసులు. శౌర్య పరాక్రమాలున్నవారు, సత్యమే ధనంగా గలవారు, ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు, తాంత్రిక మంత్రాలతో దేవపూజ, హిరణ్యదానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యాశూరులు, వాద పరాక్రములు. బ్రాహ్మణులు ఉపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడుచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా ఉండేవారు. వంచన, దొంగతనం అనే వాటిని దరికి రానియకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేస్తూ శూద్రులందరూ బ్రతుకుపాటుకై కుల విద్యలు నేర్చుకుని కులవృత్తులలో నిమగ్నమై ఉండేవారు. యుద్ధభటులు కార్చిచ్చు లాంటి దేహాలతో, తేజంతో, మందరం లాంటి ధైర్యంతో ఇబ్బందులు ఎన్ని ఎదురైనా అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ మనోబలంతో ఉత్సాహంగా ఉండేవారు. దశరథ మహారాజు సైన్యంలోని గుర్రాలను కాంబోజ, బాహ్లిక, అరేబియా దేశాల నుండి కొనుక్కొచ్చేవారు. సూర్యుడి గుర్రాల కంటే, ఇంద్రుడి గుర్రం కంటే వేగంగా వెళ్ళేవి ఆ గుర్రాలు. గుణం లేనివాడు కొడుకు కానట్లే, తపస్సు చేయనివాడు తెలివైన పండితుడు కానట్లే, భార్యను వశం చేసుకోలేనివాడు మగవాడు కానట్లే, ఏనుగులు లేనివాడు రాజు కాడన్న సూక్తిని అనుసరించి 3 జాతుల ఏనుగులు దశరథుడి సైన్యంలో ఉండేవి. భద్రం, మందరం, మృగం అనే 3 రకాల శుద్ధజాతి ఏనుగులు, వీటి సంకీర్ణ జాతి ఏనుగులు భద్రమంద్రాలు, మృగమంద్రాలు, భద్రమృగాలు, భద్రమంద్రమృగాలు దశరథ మహారాజు సైన్యంలో ఉండి 8 రకాలైన మదపు నీటిని స్రవింపజేసేవి. చెక్కిళ్ల నుండి దానమని, కళ్ళ నుండి సీధువు అని, చెవుల నుండి సాగరం అని, తొండం నుండి శీకరం అని, స్తనాల కొనల నుండి శిక్యం అని, శిష్ణం నుండి మదం అని, హృదయం నుండి ఘర్మం అని, పాదాల నుండి మేఘం అని మదపు నీరు స్రవించేవి.
ఇలాంటి సైన్యం తోడుండగా ఎటు దిక్కుగా చూసిన 2 ఆమడల దూరం నిడివి కలిగిన అయోధ్య నగరాన్ని శత్రువులు జయించలేనిదిగా ఇంద్రుడు అమరావతి నగరంలాగా దశరథుడు చుక్కల్లో చంద్రుడి వలె పరిపాలించేవాడు. దశరథ మహారాజు మంత్రులు బుద్ధిమంతులు, ప్రసిద్ధికి ఎక్కినవారు, ఇతరుల అభిప్రాయాన్ని వారిని చూస్తుండగానే తెలుసుకునే శక్తి గలవారు, సదాచార సంపత్తి గలవారు, ధర్మం అంటే ఆసక్తి గలవారు, లోకానికి మేలు చేసే ఆలోచనలున్నవారు, న్యాయాన్ని నమ్మేవారు, అపరాధాలు చేయనివారు, ఆలోచనలు చేయడంలో చేసిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టగల సామర్థ్యం ఉన్నవారు, ప్రజల దగ్గర నుండి లంచాలు పుచ్చుకోవాలని కానీ రాజద్రవ్యం అపహరించాలని కానీ అనుకునేవారు కాదు. మిక్కిలి రాజభక్తి కలవారు. మొత్తం 8 మంది మంత్రులు దశరథుడి కొలువులో ఉండేవారు. వారి పేర్లు అర్థసాధకుడు, విజయుడు, సిద్ధార్థుడు, దృష్టి, జయంతుడు, మంత్రపాలుడు, అశోకుడు, సుమంత్రుడు. సుమంత్రుడు తప్ప మిగిలిన 7 మంత్రులు ఒక ఎత్తు, సుమంత్రుడు ఒక ఎత్తు. దశరథుడికి చాలా ముఖ్యుడైన సుమంత్రుడికి అంతఃపురం ప్రవేశించే అధికారం ఉంది. వశిష్ఠుడు, వాసుదేవుడు అని 2 దశరథుడికి రాజపురోహితులుగా ఉండేవారు. 2 సూర్యవంశ పురోహితులుగా ఉంటూ రాజుల మేలు కోరి వారు అభివృద్ధి చెందేందుకు అవసరమైన శుభకార్యాలు చేయించేవారు. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అని పిలువబడే 4 రకాలైన రాజ విద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్న దశరథ మహారాజు మంత్రులు చేయకూడని పనులు చేసేందుకు సిగ్గుపడేవారై, ఇంద్రియ చపలత్వం లేకుండా మంచి నీతి మార్గం తెలిసిన వారై, బుద్ధి సూక్ష్మత కలవారై, శాస్త్రజ్ఞానాన్ని మంచిగా కలిగి ఉండి పరాక్రమంలో ఎదురులేని వీరులై మంచి కీర్తిని సంపాదించి రాజకార్యాలను మనోవాక్కాయ కర్మలతో నెరవేరుస్తూ తమను చూసేందుకు వచ్చిన వారిని సంతోషంగా తామే ముందుగా పలకరిస్తూ బల సంపదలతో దురాశ అనేది లేకుండా ప్రాణాపాయ స్థితిలో కూడా నియమం తప్పకుండా ప్రవర్తించేవారు. దేశ విదేశాల్లో జరుగుతున్న జరగబోయే వార్తా విశేషాలను వేగుల వారి ద్వారా తెప్పించుకొని విశ్లేషించి ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలో అలానే చేసేవారు. వ్యవహారం నడపడంలో సమర్థులు. వీరిలో నీతి నిజాయితీ ఎంత మోతాదులో ఉందోనని తెలుసుకోదలిచిన దశరథ మహారాజు రహస్యంగా వీరికి చేసిన పరీక్షలన్నిటిలోనూ వారు నిష్కళంక పరిశుద్ధులని తేలింది. దోషం చేశారని తెలిస్తే తమ కొడుకులనైనా దండించకుండా విడవని పరిశుద్ధ మనస్కులు దశరథుడి మంత్రులు. దోషం చేయని శత్రువునైనా దండింపరు. మంత్రులకు తెలియకుండా ఏ వ్యవహారం జరగదు. రాజుకు రాజ్యానికి అవసరమైన ధనార్జన విషయంలో కానీ, సేనలకు జీతాలు బహుమానాలు ఇచ్చే విషయంలో కానీ, సంపాదించిన ధనం వ్యర్థం కాకుండా రక్షించే విషయంలో కానీ మంత్రులంతా కడు సమర్థతతో ఉంటారు. దశరథ మహారాజు సభలో ఉండి మంచి ఆలోచనలు ఇవ్వడంతో పాటు యుద్ధ సమయంలోనూ వీరులై తమ ప్రతాపాన్ని ప్రదర్శించేవారు. శత్రువులను జయించడంలోనూ మిత్రులను రక్షించడంలోనూ ఉత్సాహం కనపరుస్తారు. రాజనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినందున శుచులై పురజనులను ధర్మ పద్ధతిలో రక్షించే ఔదార్యం కలిగిన ధైర్యవంతులు అనిపించుకున్నారు. దోషం చేసిన వాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా ఇంకెవరైనా చేసిన నేరానికి దోషి యోగ్యతను బట్టి ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష అమలుపరిచేవారు. మంచి మాటలు చెప్పడంలోనూ ఆలోచన చేయడంలోనూ మంత్రులందరూ ఐకమత్యంతో మెలిగేవారు. రాజు ఎంత సమర్థుడైనప్పటికీ పురోహితులతోనూ మంత్రులతోనూ ఆలోచించే రాజ్యపాలన చేసే విధంగా మసలుకునేవారు ఆ మంత్రులు, పురోహితులు. వీరు వారు అనే భేదం లేకుండా అయోధ్య నగరంలోని ప్రజలందరూ సద్గుణవంతులే, దేహపుష్టి కలవారే, అసత్యాలు ఆడని వారే, రాజు మేలుకోరేవారే. అధికారులందరూ రాజ్యంలో తాము చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే, కానీ ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా 50 మంది తనను సేవిస్తుంటే వేగుల వారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్ళారా చూసినట్లు తెలుసుకుని తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని మంత్రుల, పురోహితుల సూచనలతో, సలహాలతో రూపొందించేవాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు. సూర్యబింబం కనిపించిన 7 నిమిషాల తర్వాత సూర్యకిరణాలు భూమిని తాకుతాయి. సూర్యబింబం కంటే సూర్యకిరణాల మూలంగానే లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా రానున్న కాలంలో అవతరించనున్న రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు దశరథుడికి సూర్యకిరణాలు లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో ఉండే సూర్యుడు దర్శనానికి పనికిరాడు. ఎండ వ్యాపించి బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే 3 రకాల పురుషులుంటారు. మొదటివాడి కంటే రెండోవాడు, వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు 3వ రకం వాడు. 8వ సర్గ. పుత్రహీనతకు విషాదపడిన దశరథుడికి
అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన. ధార్మికుడు, భగవదవతారానికి అన్ని అర్హతలు ఉన్న దశరథుడు భగవదారాధన రూపకమైన యజ్ఞాన్ని మున్ముందు చేయబోతున్నాడనే విషయాన్ని వివరిస్తాడు ఈ సర్గలో వాల్మీకి మహర్షి. విష్ణుమూర్తికి శ్రీదేవి, భూదేవి, నీలాదేవిలాగా, ధర్మార్థ కామాలలాగా రాజస, సాత్విక, తామస గుణాలున్న 3 భార్యలు ఉన్నారు దశరథ మహారాజుకు. ధర్మబుద్ధి గల కౌసల్య, బంగారు కొండలాంటి సుమిత్ర, రూపమే ప్రధానమైన కైకేయిలే ఆ 3. కౌసల్యకు రజోగుణం, సుమిత్రకు సత్వగుణం, కైకకు తమోగుణం ప్రధానంగా ఉన్నాయి. 3లో ఇలా 3 రకాలైన గుణాలు ఉండడం విశేషం. కౌసల్య కోసలరాజుకు, సుమిత్ర మగధరాజుకు, కైక కేకయ్య రాజుకు కూతుళ్ళు. భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా కొడుకులున్న సుఖం దశరథుడికి కానీ, కన్న కొడుకులను ఎత్తుకునే అదృష్టం 3 భార్యలకు కానీ లేదు. సంతానం లేదన్న కారణాన తపస్సు చేసినా ఫలితం దక్కలేదు. సుందర మందిరాలు, సువాసనలిచ్చు పూల తోటలు, ఏనుగు దంతాలతో బంగారు రత్నాలతో కట్టిన అసమాన శాలలు, రాజ్య విలాస క్రీడలు, సుకుమారంలో రతీదేవిని మించిన సుందరమైన భార్యలు, అసమాన పరాక్రమం ఉన్న సంతానం లేనందున సుఖాలు ఎన్ని ఉన్నా కుమారుల వలన కలిగే భోగభాగ్యాలతో సరితోగవని, తన తపస్సు వ్యర్థమని బాధపడేవాడు దశరథుడు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవరుణం, బిడ్డలను కనాల్సిన పితృరుణం అనే 3 రుణాలతో జన్మిస్తాడు. సుతులు లేని వారికి గతులు లేవంటారు. కొడుకుల వల్ల జయం, మనముల వల్ల సౌఖ్యం, మునిమనముల వల్ల స్వర్గసుఖం కలుగుతాయి. ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్పుత్రులైతేనే. ఇదే మోతాదులో దుష్టపుత్రుల కీడు కలుగుతుంది. అందుకే ఆ జన్మాంతం భగవద్భక్తి లేనివాడు తమ వంశంలో పుట్టకూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలని పితృదేవతలు కోరుకుంటారు. మనసులో ప్రతాపిస్తున్న దశరథుడు సభామందిరానికి వచ్చి మంత్రులతో సమాలోచనలు చేస్తాడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేధ యాగం చేస్తానని, అలా చేస్తే సంతానం కలగొచ్చని అంటాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే ఆ కార్యక్రమం గురించి ఆలోచించేందుకు గురువులను, పురోహితులను తీసుకుని రావాలని మంత్రులలో శ్రేష్ఠుడైన సుమంత్రుడిని కోరతాడు దశరథుడు. రాజాజ్ఞ ప్రకారం సుమంత్రుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేదాధ్యయనం చేసే వాసుదేవుడిని, సుయజ్ఞుడిని, జాబాలిని, కాశ్యపుడిని, ముఖ్య గురువైన వశిష్ఠుడిని, ఇంకొందరు ప్రముఖులను స్వయంగా వెళ్ళి తొడుకుని వస్తాడు. దశరథుడు వారిని ఉద్దేశించి, ఇంతమంది తపస్సంపన్నులు తనకు సహాయం చేస్తున్నప్పటికీ క్రూరగ్రహాలు తనకు కొడుకులు పుట్టకుండా ఎలా చేయగలుగుతున్నాయని ప్రశ్నిస్తాడు. సూర్యుడు మొదలు తన తరం వరకు అవిచ్ఛిన్నంగా వస్తున్న తమ వంశం తన తదనంతరం ఆగిపోతే రాజ్యం పరులపాలై తనకు అపకీర్తి వస్తుందని వారితో అంటాడు దశరథుడు. సంతానం కలగలేదని చింతాసాగరంలో మునిగి బాధపడుతున్న తనకేదన్నా దారి చూపమని వారిని అడుగుతాడు. పుత్రుల కొరకు అశ్వమేధ యాగం చేద్దామన్న తన కోరిక నెరవేరే ఉపాయం ఆలోచించమని కోరతాడు. దశరథుడి ఆలోచన సక్రమంగానే ఉందని, దానికి అవసరమైన పనులు ప్రారంభించమని వశిష్ఠుడితో సహా అందరూ సలహా ఇస్తారు దశరథుడికి. సందేహం మాని గుర్రాన్ని దేశ సంచారం కొరకు పంపాలని, పుత్రులు అవశ్యం కలుగుతారని, ధర్మబుద్ధి గల దశరథుడికి నీతిమంతులైన పుత్రులే పుడతారని వారంటారు. బ్రాహ్మణ వాక్యం వ్యర్థం కాదని నమ్మిన దశరథుడు తనకు అప్పుడే పుత్రులు కలిగిన ఆనందంతో ఉప్పికిపోతాడు. యజ్ఞానికి కావలసిన సమస్త సామగ్రిని సమృద్ధిగా సమకూర్చాలని మంత్రులను ఆజ్ఞాపిస్తాడు. గురువులు చెప్పినట్లే గుర్రాన్ని విడవాలని, దానికి రక్షణగా ఒక పురోహితుడిని పంపాలని, సరయూ నదీ తీరాన యజ్ఞశాల నిర్మించాలని, శాస్త్ర ప్రకారం జరగవలసిన విధులన్నీ నిర్వహించాలని దశరథుడు ఆదేశిస్తాడు. ఇలాంటి యజ్ఞాన్ని అందరూ రాజులకు చేయాలన్న కోరుకున్నప్పటికీ మంత్రలోపమో, తంత్రలోపమో, శ్రద్ధాలోపమో, దక్షిణాలోపమో జరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే చేయడానికి భయపడతారని అంటూ అవేమీ లేకుండా చూడమని మంత్రులకు చెప్తాడు దశరథుడు. యజ్ఞం నిర్వహణలో ఎక్కడో అక్కడ ఏదన్నా లోపం జరగకపోతుందా అని కాసు కూర్చుండే బ్రహ్మరాక్షసులు దాన్ని విఘ్నం చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తారని, అదే జరిగితే కర్తకు కీడు కలుగుతుందని, అందువల్ల ఎలా చేస్తే విఘ్నాలు లేకుండా కొనసాగుతుందో అలానే సమర్థవంతంగా చేయాలని అంటాడు దశరథుడు. పతితులతో కలిసిమెలిసి ఉండేవాడు, పరస్త్రీ సాంగత్యం చేసేవాడు, బ్రాహ్మణుడు సొమ్ము అపహరించేవాడు బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. రాక్షసుల్లో బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు. రావణాసురుడు క్షత్రియ రాక్షసుడు. దశరథుడు లాంటి గొప్పవారు సత్యాత్మలు పూనుకుని చేసే కార్యక్రమాలు విఘ్నం లేకుండా జరుగుతాయని చెప్తూ పనులన్నీ చక్కగా నెరవేరుస్తామని హామీ ఇస్తారు మంత్రులు. మంత్రులు, పురోహితులు మినహా మిగతా వారందరూ అప్పటికింక దశరథుడిని దీవించి సెలవు తీసుకుంటారు. యజ్ఞం కొరత లేకుండా జరగడానికి కావలసినవన్నీ సమకూర్చమని మంత్రులను మళ్లీ ఆజ్ఞాపించి దశరథుడు అంతఃపురానికి వెళ్తాడు. పుత్రులు కలగడానికి కారణమైన యజ్ఞాన్ని చేయబోతున్నానని అంతఃపురంలోని తన భార్యలతో అంటూ ఆ రోజు నుండి వారు కూడా దీక్షతో ఉండాలని కోరతాడు దశరథుడు.